పులివెందుల ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. ఆ పేరులోనే ఒక రాజకీయ వ్యవస్థ దాగి ఉంది. అంతలా పెనవేసుకుపోయింది ఆ పేరు. ఉమ్మడి ఏపీలోనైనా అవశేష ఆంధ్రప్రదేశ్లోనైనా ఆ పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి అలియాస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 1978లో ప్రారంభమైన ఆ కుటుంబ ప్రస్థానం నేటికి కొనసాగుతూ వస్తోంది. ఏ ప్రభుత్వాలు ఏర్పడినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ కుటుంబ హవా మాత్రం కొనసాగుతూనే వస్తోంది. సార్వత్రిక సాధారణ ఎన్నికల్లో ఆ కుటుంబానికి ఎదురు ప్రత్యర్థులు నిలుస్తున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏ ఒక్కరూ సాహసించిన దాఖలాలు లేవు. అటువంటి చోట నిలబడింది, కలబడుతోంది తెలుగుదేశం పార్టీ. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గట్టిగానే పోరాటం చేస్తోంది. వైఎస్ కుటుంబ చరిష్మాను తగ్గించాలన్న ప్రయత్నంలో తెలుగుదేశం కూటమి నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వైఎస్ కుటుంబానికి గుండెకాయ లాంటిది కడప జిల్లా. అందులో పులివెందుల అంటే స్థానిక సంస్థల ఎన్నికలంటేనే ఏకగ్రీవం. అక్కడ ప్రత్యర్థులు నిలవలేరు. ఒకవేళ నామినేషన్ దాఖలు చేసినా చివరి నిమిషంలో డ్రాప్ అవుతారు. అంతలా ఉంటుంది అక్కడ ప్రభావం. 1995లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల స్థానం ఏకగ్రీవం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ కుటుంబం ఏకగ్రీవం చేసుకుంది. 2001లో ఏకగ్రీవం అయ్యింది. 2006లో సైతం ఏకగ్రీవం అయింది పులివెందుల జెడ్పీటీసీ స్థానం. కేవలం పులివెందులే కాదు, కడప జిల్లా అన్ని స్థానాలు ఏకగ్రీవం చేసుకునే సత్తా వైఎస్ఆర్ కుటుంబానికి ఉండేది. అంతెందుకు 2021లో సైతం పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. టీడీపీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మానసికంగా గెలిచినట్టే. ఎందుకంటే గతంలో జెడ్పీటీసీగా నిలబడాలంటే ప్రత్యర్థులు భయపడేవారు. టీడీపీ నుంచి పోటీ ఉండేదే కాదు. ఒకవేళ ధైర్యం పోగు చేసుకుని పోటీ చేసినా చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరించుకునేవారు. కానీ ఈసారి మాత్రం అలా లేదు. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వైసీపీ గతం మాదిరిగా తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. అందుకే ఎక్కడో విదేశాల్లో ఉన్న చనిపోయిన జెడ్పీటీసీ కుమారుణ్ణి తెచ్చి పోటీ చేయించారు. గతంలో నామినేషన్లు వేసి ఊరుకునేవారు. గ్రామాలకు వెళ్లి ప్రచారం కూడా చేసేవారు కాదు. అటువంటిది ప్రచార పర్వంలో దిగారు. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుకే అంత ఈజీగా తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే అవకాశం లేదు. ఒకవేళ 100 ఓట్లతో వైఎస్ఆర్సీపీ గెలిచినా భవిష్యత్తులో జగన్ రెడ్డికి ప్రమాదం తప్పదనే హెచ్చరికలిచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు పోటీ చేసేందుకే అభ్యర్థులు దొరకని టీడీపీ ఇప్పుడు అదే తెలుగుదేశం నుండి బలమైన అభ్యర్థి బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా నేరుగా వైఎస్ఆర్ కుటుంబానికే సవాల్ విసురుతారు. వైసీపీ ముచ్చెమటలు పట్టిస్తారు. అయితే ఈ పరిస్థితి చూసిన పులివెందుల ప్రజల్లో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేద్దామంటే అవకాశం చిక్కని పరిస్థితి వారిది. అటువంటిది ఇప్పుడు ఆ అవకాశం చిక్కడంతో ఓటర్లు కూడా ఆసక్తితో ఉన్నారు.